బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు మరి విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయని చెప్పుకోవాలి. మరి ఎందుకంటే ఇటు తూర్పులో దేవినేని అవినాష్ ఆల్రెడీ ఉన్నారు, మరి సెంట్రల్లో ఆసిఫ్ కి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. మరి విజయవాడ సెంట్రల్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మల్లాది విష్ణు స్థానంలో మరి పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లికి ఇవ్వడం పైన మరి మల్లాది విష్ణు సంబంధించిన వర్గీయులందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న రాత్రి నుంచే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి సంగతి తెలిసిందే. అయితే అర్ధరాత్రి బందర్ రోడ్ లో చేసిన ఆందోళన తర్వాత ఈ రోజు ఉదయం మరి కీలకమైన విషయాలు అయితే బయటకు వస్తాయని చెప్పుకోవాలి. మొత్తంగా మల్లాది విష్ణుకు సంబంధించి ఆయనకి బాధ్యతలు అప్పగించలేదన్న నేపథ్యంలో మరి ఆయన ఇప్పటివరకు నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు. మరి వీరంతా కూడా ఇప్పుడు గాంధీనగర్లోని ఒక కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి దాదాపు 10 నుంచి 12 మంది కార్పొరేటర్ల వరకు రాజీనామాలు చేసేందుకైతే సమాయత్తమైనట్టే తెలుస్తుంది. మరి ఎందుకంటే మల్లాది విష్ణు చేతుల మీదుగా బీఫామ్ తీసుకొని కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో ఆయన సహకారంతోనే గెలిచామని, ఆయన వల్లే తాము కార్పొరేటర్లుగా ఉన్నామని అభిమానం చూపిస్తూ కొంతమంది ఈ రకంగా ఆందోళన కార్యక్రమానికి అయితే దిగారని చెప్పుకోవాలి. మరి మల్లాది విష్ణుకే మళ్ళీ పగ్గాలు అప్పగించాలని కోరుతూ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా మల్లాది విష్ణు వర్గీయులు అయితే మాత్రం ప్రస్తుతం ఆందోళన బాట పెట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆ మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తరుణంలో ఆయనకంటూ ఒక వర్గాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా వీరందరిని కూడా ఆయన వర్గంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మరి దాదాపు 21 డివిజన్లు ఉన్నాయి మరి సెంట్రల్ నియోజకవర్గంలో. మరి అందులో చాలా మంది కార్పొరేటర్లు అయితే మాత్రం దీనికి సంబంధించి ఆయనకి మద్దతు పలుకుతూ ఎవరు కొంతమంది రాలేదు. మరి కొంతమంది అయితే మాత్రం ఆయన నమ్ముకొని ఉన్నవారే మాత్రం ఈరోజు కళ్యాణ మండపంలో అందరూ ఏకపక్షంగా రాజీనామాలు చేయాలని అయితే మాత్రం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి రాజకీయం మరి ఏ దిశగా ప్రయాణం చేస్తుందో మరి ఎదురు చూడాలి. మరి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2వ విడత లిస్ట్ అయితే ప్రకటించిన తర్వాత ఒకసారిగా విజయవాడలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారని చెప్పుకోవాలి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో. మరి ఈ నేపథ్యంలో మల్లాది విష్ణుకి మళ్ళీ పగ్గాలు అప్పగించాలని కోరుతూ చేస్తున్న ఈ ఆందోళన మరి ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు. కానీ మొత్తంగా అయితే మాత్రం మల్లాది విష్ణు వర్గీయులు మాత్రం చాలా అసహనంతో అసంతృప్తితో ఉన్నారు. వీరందరూ కూడా ఆయనకి మళ్ళీ పగ్గాలు అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. అదేంటి ఇప్పుడు మీరు చూడండి.
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం జరిగింది. కార్పొరేటర్లందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి ప్రతి కుటుంబ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నిరాశకి నిస్పృహకు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎవరికి కూడా రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు, ఆనందం ఎవరు కూడా ప్రశాంతతగా లేరు. 21 మంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే గారు పెట్టిన మాకు అవకాశం ఇచ్చింది. ఆయన పేరు చెప్పుకొని మేము గెలిచి ఇవాళ ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెనకుండి ప్రోత్సహించి నడిపించారు. అందరూ కూడా 21 మంది కార్పొరేటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయనకు మద్దతుగా మేము దగ్గర నుండి గెలిపించుకుంటాం. ఆయన కష్టాన్ని, ఆయన పార్టీకి చేసిన సేవని, మా అందరూ నడిపించే విధానాన్ని అధిష్టానం గుర్తుంచుకోవాలని, రైతు మా అందరూ జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సారీ. మళ్ళీ తిరిగి ఆయనకి సీట్ ఇస్తే కనుక మేమందరం కలిసికట్టుగా ఆయనకి పనిచేస్తామని చెప్పి అందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉండి వయసు కూడా లెక్క చేయకుండా మరి ప్రతి విషయంలో కూడా ప్రజలకు దగ్గరగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసుకుంటూ వచ్చారు. మరి కార్పొరేట్లు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఎలా ఉండాలి అనేది అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎప్పుడు కూడా కూర్చో తప్పకుండా తన పని ఎప్పుడు చేసుకుంటూ వచ్చారు. మరి ఈరోజు కార్యక్రమ సెంట్రల్ నియోజకవర్గానికి మరి అన్యాయం జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా ఎమ్మెల్యే గారికి మద్దతుగా మరి ఈరోజు మేము ఇక్కడ నిరసనగా ఉంటామని తెలియజేస్తూ అధిష్టానం ఒకసారి గమనించాల్సిందిగా మేము అందరం సీటు లేదు అనే విషయం మరి చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి మమ్మల్ని అందరినీ మమేకం చేసి మరి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా 14 మంది మహిళలకే సీట్లు ఇచ్చారు ఆయన. మరి మేము ఎప్పుడూ కూడా ఆయనతోనే ఉండి ఆయనకే వర్క్ చేస్తామని చెబుతున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఆయన్ని దయ ఉంచి మా ఎమ్మెల్యే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మీడియా సోదరులందరితో కూడా పిలిపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే రాత్రి మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి నిన్నటి వరకు కూడా సీటు కన్ఫర్మ్ అని చెప్పి అనుకున్న మధ్యలో ఎన్ని వచ్చినా సరే, అలాగే గత ఒక 15 రోజుల ముందు కూడా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో కూర్చొని మాట్లాడి, అన్నా నువ్వు సీట్ల విషయంలో కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు మీకు మాకు ఏదో విభేదాలు ఉన్నాయని కావాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్న బురద జల్లుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. మీరు పర్సనల్గా మళ్ళీ వెళ్ళి కూర్చొని మాట్లాడి మీ అందరం కూడా కలిసికట్టుగా నీ వెనక ఉంటాం, నీతో పని చేస్తామని చెప్పి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో చెప్పడం జరిగింది. జగన్ గారికి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క మీరంటే మీ నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ కూడా, అక్క చెల్లెలు అందరూ కూడా మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో పార్టీ అన్నా గౌరవంతో ఉన్నాం. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకొని మా కోరిక నిమిత్తం మళ్ళీ మీరు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇస్తారని చెప్పి మీ మనస్ఫూర్తిగా మా డివిజన్ ఇన్ఛార్జీలే కానీ కార్పొరేటర్లు అందరి తరఫున కూడా వేడుకుంటున్నాం. దయచేసి ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. సెలవు.